హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. భూమిని చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్న పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హెచ్సియు మెయిన్ గేట్ కు తాళం వేయడంతో పోలీసుల తీరుపై విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హెచ్సియు ఆవరణలో నెలకొన్న తాజా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీ భూములను విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ పేరిట విద్యార్థులు చేస్తూ ఉన్న నినాదాలను పోలీసులు అదుపు చేస్తున్న దృశ్యాలను స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఎట్లా ఉంది ప్రస్తుతం అక్కడ వాతావరణం? అనసి హెచ్సిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే జేసీబీలు వారు ఎప్పుడైతే జేసీబీలు తీసుకొచ్చేసి యూనివర్సిటీ పక్కన ఉన్న స్థలంలో ఖాళీ స్థలంలో చెట్లను తొలగించాల్సిన కార్యక్రమాన్ని సిబ్బంది కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దాంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇంతటి పోలీసులకు వ్యతిరేకంగా కూడా విద్యార్థులు నినాదాలు చేశారు. దాంతో యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించొద్దంటూ నిరసిస్తూ గత కొంతకాలం నుంచి సుమారు 400 ఎకరాలకు సంబంధించిన భూముల్ని విక్రయించొద్దంటూ కూడా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అయినప్పటికీ ఇది ప్రభుత్వ భూమి, టీజీ ఐఐసికి సంబంధించిన ఒక భూమి అంటూ ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇలాంటి భూమి అటు చెట్లు కావచ్చు, వాతావరణం కావచ్చు, దాంతో పాటు యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూములను కూడా అమ్మొద్దంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు గత కొంతకాలం నుంచి చేపడుతున్నారు. ఇవాళ ఎప్పుడైతే జేసీబీలు వచ్చి చెట్లను చెట్లను తొలగించి చదును చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని అటు రాయదుర్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో మరికొంతమందిని అదుపులో చేసి దాంతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన గేట్ ను కూడా క్లోజ్ చేసేసి బయట వాళ్ళని రాకుండా లోపల వాళ్ళని బయటికి వెళ్ళకుండా కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. Tu t'y as pas